హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నవికాస్ క్రియేషన్స్. ఈరోజు వచ్చేసి కడా బ్యాంగిల్స్ మేకింగ్ చూపిద్దామని వచ్చేసాను. సో ఈ బ్యాంగిల్స్కి ఎన్ని కుందన్స్ పడతాయో అండ్ ఎన్ని క్లిప్ స్టోన్స్ పడతాయో నేను చెప్తాను. అండ్ దీని తర్వాత మేకింగ్లోకి వెళ్ళిపోదాము. దీంట్లో 11 ప్యాచెస్, ఒక సింగిల్ బ్యాంగిల్కి 11 ప్యాచెస్ పడ్డాయండి. ఒక్కొక్క ప్యాచ్కి 13 3mm కుందన్స్, 11 × 13 143 కుందన్స్. ఒక బ్యాంగిల్కి ఒక రౌండ్ ఒక బ్యాంగిల్కి రౌండ్ 5mm కుందన్స్ 143 పడ్డాయి. అండ్ క్లిప్ స్టోన్స్ వచ్చేసి 11 యూజ్ చేసాము. సో 2 బ్యాంగిల్స్కి కలిపి రౌండ్ 5mm కుందన్స్ 286 యూజ్ చేసాము. అండ్ క్లిప్ స్టోన్స్ వచ్చేసి 22 యూజ్ చేసాము. ఇప్పుడైతే మేకింగ్లోకి వెళ్ళిపోదాము. సో కడా బ్యాంగిల్స్ మేక్ చేసుకోవడానికి మనకి ఫస్ట్ అయితే 5mm రౌండ్ కుందన్స్ కావాలి. వైట్, సిల్వర్ వైట్వి 5mm వీటి సైజు. అండ్ క్లిప్ స్టోన్స్ కావాలి, ఇవి కూడా 5mm. మీరు కావాలంటే మల్టీ కలర్స్లో చేసుకోవచ్చు ఆర్ సింగిల్ కలర్లో కూడా చేసుకోవచ్చు. నేను ఇవాళ అయితే సింగిల్ కలర్లో చూపిస్తున్నాను. సో మీకు ఇష్టమైన కలర్తో మీరు చేసుకోవచ్చు. అండ్ నేను ఆల్రెడీ థ్రెడ్ వ్రాప్ చేసి ఉంచాను బ్యాంగిల్స్కి గోల్డ్ కలర్. ఇఫ్ మీకు కనుక థ్రెడ్ వ్రాపింగ్ రాదు అనుకుంటే నేను ఆల్రెడీ వీడియో చేశాను, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ గ్లూ స్టిక్ పెన్ B7000 గ్లూ కావాలి. మెయిన్గా OHP షీట్, ఇది మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది. OHP షీట్ అంటే ఇస్తారు. నేను ఆల్రెడీ ఇవి ఎందుకు స్టిక్ చేసి ఉంచానంటే ఇప్పుడు స్టిక్ చేసినవి కొంచెం డ్రై అవ్వవు కదా, దానిపైన ఇంకా ప్యాటర్న్ 3Dగా స్టిక్ చేస్తే కుందన్స్ అవి ఊడొచ్చేస్తాయి. సో అందుకనే నేను కొన్ని స్టిక్ చేసుకొని ఉంచాను. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం మనం. సో ఫస్ట్ గ్లూ ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాము. సో గ్లూ వచ్చేసి రౌండ్గా అప్లై చేసుకోవాలి చూపిస్తున్నట్టు. సో అప్లై చేసుకున్న తర్వాత దీనికి ఇలా కుందన్స్ అనేవి స్టిక్ చేసుకోవాలి. నేను చూపిస్తున్నట్టుగానే స్టిక్ చేసుకోండి. బికాస్ మీరు పైన 5 కుందన్స్ స్టిక్ చేయాలి అంటే ఈ షేప్లో స్టిక్ చేసుకుంటే మాత్రమే మీకు 5 కుందన్స్ అనేవి స్టిక్ అవుతాయి. పైన ఫ్లవర్లా వస్తుంది, లేకపోతే రాదు. కింద వచ్చేసి 8 కుందన్స్ పడతాయి, పైన వచ్చేసి 5 కుందన్స్. టోటల్ 13 కుందన్స్ యూస్ చేస్తాం మనం ఈ ఒక్కొక్క ఫ్లవర్కి. సో నేను క్యాలిక్యులేషన్ అనేది చెప్తాను ఎన్ని కుందన్స్ పడతాయో ఒక కడా బ్యాంగిల్కి. సో ఇలా స్టిక్ చేసుకోవాలి. ఇంకోటి కూడా స్టిక్ చేసి చూపిస్తాను. సో 8 కుందన్స్ పడతాయి. ఫస్ట్ 2 కుందన్స్ పైన, అండ్ నెక్స్ట్ ఒక సైడ్ 2 కుందన్స్, నెక్స్ట్ ఇంకొక సైడ్. సో ఇదే ప్యాటర్న్లో స్టిక్ చేసుకుంటే మాత్రమే మీకు కుందన్స్ అనేవి పడతాయి. అండ్ 5mm తీసుకోవాలా 4M తీసుకోకూడదా అంటే తీసుకోవచ్చు, బట్ 5 కుందన్స్ ఫ్లవర్ ప్యాటర్న్లా రాదు. పైన ఓన్లీ 4 కుందన్సే స్టిక్ అవుతాయి ఒకవేళ మీరు 4M కుందన్స్ తీసుకుంటే. సో ఖచ్చితంగా 5M కుందన్సే తీసుకోవాలి. సో ఇప్పుడు మీకు ఏమన్నా క్రాస్గా అనిపిస్తే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి కుందన్స్. ఇలా స్టిక్ చేసుకోవాలి. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా స్టిక్ చేసి ఉంచాను అని చెప్పేసి. ఇదిగోండి, ఇప్పుడు దీనికి 3D ప్యాటర్న్ ఎలా స్టిక్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ మధ్యలో గ్లూ అప్లై చేయాలి. అండ్ కుందన్స్ పైన కూడా కొంచెం గ్లూ అప్లై చేసుకుంటూ వెళ్ళాలి. బికాస్ కుందన్స్ కిందన్నా పైన స్టిక్ అవుతాయి, లేకపోతే ఊడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో రెండు కుందన్స్ మధ్యలో స్టిక్ చేయండి. సో అడ్జస్ట్ చేసుకోవాలి, కరెక్ట్గా ఫిట్ అవ్వవు. సో చూడండి, లాస్ట్ కుందన్ అనేది సరిగ్గా ఫిట్ అవ్వదు. సో మీరు అడ్జస్ట్ చేసుకోవాలి.
సో ఓకే, ఇలా కుందన్స్ అనేవి స్టిక్ చేయాలి. కనిపిస్తుంది కదా. సో ఫ్లవర్ ప్యాటర్న్లో కుందన్స్ అనేవి స్టిక్ చేసుకోవాలి. సో ఇలా అన్ని ఫ్లవర్స్ మేక్ చేద్దాము. నేను ఒక 5 ఫ్లవర్స్ చూపిస్తాను, ఆర్ 3 ఫ్లవర్స్. సో మీరు కింద షుగర్ బీట్స్ వేసుకుంటే మీకు క్లిప్ స్టోన్ అనేది కొంచెం పైకి కనిపిస్తుంది. ఆర్ మీరు డైరెక్ట్గా క్లిప్ స్టోన్ పెట్టుకోవాలన్నా కానీ పెట్టుకోవచ్చు. ఇవి పెయిర్ వచ్చేసి 350 అండి కాస్ట్. ఇఫ్ ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే ఆర్డర్ చేసుకోవచ్చు మీరు. దీనికి మళ్ళీ కటింగ్ ఇవి చాలా ఉంటుంది ప్రాసెస్. సో మొత్తం వీడియో చూడండి. ఓకే, ఇలా ఫ్లవర్స్ అనేవి అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. నేను చూపిస్తాను. దీనికి ఇప్పుడు మధ్యలో క్లిప్ స్టోన్ అనేది స్టిక్ చేద్దాము. సో నేను 5mm క్లిప్ స్టోనే తీసుకున్నాను, ఎగ్జాక్ట్గా ఫిట్ అవుతుంది. మీకు కొంచెం పైకి కావాలి అనుకుంటే క్లిప్ స్టోన్ మీరు దీంట్లో షుగర్ బీట్స్ వేయచ్చు. సో గ్లూ అప్లై చేసి, సో ఓన్లీ B7000 గ్లూ మాత్రమే యూజ్ చేస్తామండి మనం 3D ప్యాటర్న్స్కి, బికాజ్ నీట్గా కనిపించడానికి. సో చూడండి, కరెక్ట్గా ఫిట్ అయిపోయింది. కనిపిస్తుంది కదా, ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చింది. మీరు 4M రౌండ్ కుందన్స్ తీసుకుంటే ఇక్కడ పైన 4 మాత్రమే పడతాయి పెటల్స్ లాగా, 5 పట్టవు, అప్పుడు అంత బాగోదు. సో ఇలా స్టిక్ చేసుకోవాలి అన్నిటికీ. నేను అన్నీ స్టిక్ చేసి చూపిస్తాను. సో ఇప్పుడైతే ప్యాచెస్ అనేవి ప్రిపరేషన్ అయిపోయింది. ఇప్పుడు సిజర్తో మనం ఒక్కొక్కటి కట్ చేసి దీన్ని ఎడ్జెస్ ఎలా ట్రిమ్ చేసుకోవాలో చూపిస్తాను. సో ఫస్ట్ కార్నర్స్ అన్నీ కట్ చేసుకోండి, ఏవైతే కార్నర్స్ షార్ప్గా ఉన్నాయో అవి. ఇవి మంచిగా స్టిక్ మంచిగా కట్ చేసుకోకపోతే బ్యాంగిల్ వేసుకున్నప్పుడు మీకు గుచ్చుకుంటుంది. ఈ పేపర్ అనేది చాలా షార్ప్గా ఉంటుంది, OHP షీట్ అనేది. సో అందుకనే మీరు నీట్గా కట్ చేసుకోవాలి ఫస్ట్. సో ఇలా కట్ చేసుకున్న షార్ప్గానే ఉంటుంది. అప్పుడు ఏం చేయాలంటే మనకి ఏదైతే ఇప్పుడు అగరబత్తి అన్న అలాంటివి తీసుకొని జస్ట్ ఎడ్జెస్ ఎలా కాల్చాలో చూపిస్తాను నేను. సో ఇప్పుడు ఇది ఏదైతే ఉందో దీనికి చిన్నగా కార్నర్స్ అనేవి ఇట్లా కాల్చండి. నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది. మీ దగ్గర షోల్డరింగ్ చేసేది ఈ మిషన్ ఉంటుంది కదా, దాంతో అయినా యూజ్ చేయొచ్చు. దాంతో అయినా కానీ మీరు ఎడ్జెస్ అనేవి ఇలా ట్రిమ్ చేసేయచ్చు. సో కొంచెం యాష్ అనేది వస్తుంది, బట్ అది మనం క్లీన్ చేసుకోవచ్చు. సో చేసేటప్పుడే నీట్గా కార్నర్స్ అన్నీ నీట్గా చేసేసుకుంటే బాగుంటుంది. సో ఇలా మనం ఎడ్జెస్ అనేవి నీట్గా చేసుకోవాలి. అన్ని ఫ్లవర్స్కి అలానే చేసుకోవాలి. నేను చేసాక చూపిస్తాను. సో ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న ప్యాచెస్ని మనం బ్యాంగిల్ మీద ఎలా స్టిక్ చేయాలో చూద్దాము. సో ఫస్ట్ B7000 గ్లూ తీసుకొని బ్యాంగిల్కి అప్లై చేయాలి. సో ఇప్పుడు ఒక ప్యాచ్ తీసుకొని దీనికి ఇలా పెట్టాలి. సో ఇది స్టిక్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి. అలా బ్యాంగిల్ అంతా స్టిక్ చేయాలి.
సో మీరు అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోండి. ఇఫ్ మీకు ఇవి కదులుతున్నట్లయితే ఇలాంటి ఒక క్లిప్ ఉంటుంది కదా, ఇలాంటి క్లిప్స్ తీసుకొని ఇలా పెట్టేయండి. అవి ఆటోమేటిక్గా ఇంకా లాక్ అయిపోతాయి అక్కడ. సో మీరు జాగ్రత్తగా పెట్టుకోండి క్లిప్స్ కూడా, బికాస్ కుందన్స్ ఇప్పుడే కదా స్టిక్ చేసింది, మనం ఊడొచ్చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని సో ఇలా బ్యాంగిల్ అంతా స్టిచ్ చేసేసుకోవాలి. నేను ఎన్ని ప్యాచెస్ పడతాయో కూడా చెప్తాను. ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్. స్టిచ్ చేసుకునేటప్పుడు కూడా నీట్గా స్టిచ్ చేసుకోవాలి, లేకపోతే ఊడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో బ్యాంగిల్ వచ్చేసి కంప్లీట్ అయిపోయింది, కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి అవుట్పుట్. దీన్ని ఇప్పుడు ఎలా డ్రై అయిన దాకా స్టోర్ చేసుకోవాలో నేను చూపిస్తాను. మీ దగ్గర ఏదైనా హ్యాంగర్స్ ఉంటాయి కదా, బ్యాంగిల్స్ హ్యాంగ్ చేసుకునేవి, దానికి ఇలా పెట్టేసి మీరు ఇట్లా హ్యాంగ్ చేయండి దానికి. సో అప్పుడైతే మీకు ఈ కుందన్స్ ఈ ప్యాచెస్ అనేవి డిస్టర్బ్ అవ్వవు, డ్రై అయిన తర్వాత నీట్గా కనిపిస్తాయి మీకు. సో డిజైన్ వచ్చేసి కంప్లీట్ అయింది. మీకు కనుక డిజైన్ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ సపోర్టింగ్ us. Tata, bye bye.